ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో కొత్త నిబంధన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 174 పేజీ కొత్త నిబంధన 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేనివాడై ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశమును అనగా ఇది రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయాలను ఏకము చేసెను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఎవరికి కూడా నిద్ర రాకుండా ఉండాలని ప్రార్థన చేస్తుంది. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తూ, ఈ గ్రామాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తూ, ఈ స్థలానికి ప్రతి ఆదివారం ప్రభా మన స్థానిక సంఘాలకు వెళ్తున్నప్పటికీ, వారు ఎంతో ప్రయాసపడుతున్నప్పటికీ, మరొకసారి రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని విని బలపడి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవాలని ఒక స్థలానికి చేరువచ్చిన నీ ప్రియ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, నీ ఆత్మ ద్వారా సందేశాన్ని మీరు అనుగ్రహించమని, అలాగే నాయన ప్రత్యక్షతను, వాక్శక్తిని మాకు దయచేస్తూ చేరువచ్చిన ప్రజలందరికీ కూడా నీ ఆత్మ సహాయమును ప్రసాదిస్తూ నీ మాటలు ప్రతి ఒక్కరు గ్రహించుటకు మీరే సహాయం చేసి నడిపించమని మా ప్రభును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే చేరువచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. గతించిన కొన్ని వారాలుగా ఎన్నో విలువైన సంగతులను మీరు ఈ స్థలంలో నేర్చుకుంటూ వస్తున్నారు. అందుని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ దినాన్ని కూడా మీరు దేవుని మాటలు మనం నేర్చుకుందాం. దేవుని మాటలు మనం నేర్చుకొని దేవుని మాటలను బట్టి మనం బలపడుతూ ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘటన మనకు తెలుసు. అదేమిటంటే, లోతు గారి కుమార్తెలు వారు లోతు గారితో తప్పు చేశారు. వారి ద్వారా 2 దేశాలు ఏర్పడ్డాయి. ఆ 2 దేశాలు ఏంటంటే మోయాబు దేశం, అమోనీల దేశం. దేవుని చిత్తం ఏంటంటే ఎప్పుడు కూడా చూడండి, బెత్లెహేం ప్రాంతాన్ని ఏమంటారు అంటే రొట్టెల ఇల్లు అంటారు. యేసుప్రభు వారు ఎక్కడ జన్మించారు? బెత్లెహేం ప్రాంతంలో ఆయన జన్మించారు. బెత్లెహేం ప్రాంతాన్ని ఏమంటారు అంటే క్రైస్తవులందరూ కూడా అది ఒక రొట్టెల ఇల్లు అని చెప్తారు. అలాగే మోయాబు దేశం, అమోనీల దేశం ఇవన్నీ కూడా శపింపబడిన దేశాలు. ఇవన్నీ కూడా ఏ దేశాలు? శపించబడిన దేశాలు. అయితే చూడండి, అమోనీల దేశానికి బెత్లెహేం నుంచి నయోమి తన భర్తను, తన 2 కుమారులను తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. ఈ మోయాబు దేశానికి ఎప్పుడు వెళ్ళిందో లోతు కూతుర్ల సంతానం నుండి వచ్చిన దేశాలు అవి. అమోనీల దేశం, మోయాబీల దేశం. కానీ అక్కడికి వెళ్ళి ఏమైపోయింది? ఈమె నష్టపోయింది తప్ప లాభం ఏమీ పడలేదు. అందుకనే నేను ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, బైబిల్లో కొన్ని శపించబడిన దేశాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగానండి. ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు వారికి దారి మధ్యలో చాలా దేశాలు అడ్డొచ్చాయి. అవన్నీ కూడా శపించబడిన దేశాలు. ప్రతి దేశం నుంచి దేవుడు వారిని విడిపించి వారిని ఏం చేశాడు? ముందుకు నడిపించాడు. ఇదే క్రమంలో మోసే గారి తర్వాత ఒక నాయకుడు వచ్చాడు. ఆయన నాయకుడి పేరు ఏం పేరంటే యెహోషువ.
మోసే తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ. ఈ యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వచ్చారంటే యెరికో దగ్గరికి వచ్చారు. యెరికో దగ్గరికి వచ్చినప్పుడు యెరికో దేశస్థులు, ఆ ప్రాంతస్తులు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలకు అల్లిపోయి వారు ఆ ఆ యెరికో చుట్టూ ఏమున్నాయి? గోడలు ఉన్నాయి. ఈ గోడలు ఉన్నాయి, ప్రాకారాలు ఉన్నాయి. వారు పెద్ద పెద్ద తలుపులు వేసేసుకొని వారు ఇశ్రాయేలు భయం చేత ఆ దేశంలో ఉన్నారు. ఆ దేశంలో ఉంటే చూడండి, అప్పుడు దేవుడు వారికి ఏం చెప్పాడంటే, యాజకులేమో ఆరుగురు, ఏడుగురు యాజకులు, అలాగే ప్రజలు ఒక 6 దినాలు చుట్టూ ఈ దేశం చుట్టూ తిరిగి మీరు లాస్ట్ రోజు 7వ రోజు మీరు ఏం చేయండి? బూరలు ఊదండి, ఆర్భాటంగా కేకలు వేయండి అని చెప్పారు. ఆ గోడలు పడిపోతాయని చెప్పారు. ఇప్పుడు ఈ దేశం ఏ దేశం అని చెప్పాలి మనం? చెప్పండి. ఈ దేశం ఏ దేశం? శపించబడిన దేశం. ఆ దేశం పేరు ఏం పేరు చెప్పండి? యెరికో ప్రాంతం. యెరికో ప్రాంతం ఏం పేరు? శపించబడిన ప్రాంతం. చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. బైబిల్ మనం చూద్దాం. నేను పేజ్ నెంబర్ కూడా చెప్తాను, చూడండి జాగ్రత్తగా. యెహోషువ గ్రంథం 180వ పేజీ, పాత నిబంధన 180వ పేజీ. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఈ పట్టణమును దీనిలో ఉన్న యావత్తును యెహోవా వలన శపించబడునని చెప్పాడు. ఏంటి పట్టణం? యెరికో పట్టణం. యెరికో పట్టణం దేవుని చేత ఏమైపోయింది? శపించబడిందని ప్రభు అక్కడ రాయించాడు. కాబట్టి చూడండి, 18వ వచనం చదవండి. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదని చెప్పాడు. మీకు అర్థమవుతుందమ్మా వాక్యం? నేను చెప్పాను, యెరికో ప్రాంతం శపించబడింది. ఆ ప్రాంతానికి యెహోషువ అలాగే చాలామంది ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం మీద వీరికి జయం వస్తుంది. వస్తున్నప్పుడు ఏం చెప్పాడంటే దేవుడు యెహోషువకి ఏం చెప్పాడంటే, ఈ ప్రాంతం అంతా శపించబడిన పట్టణం, ఈ పట్టణాన్ని మీరు కాల్చేయండి, కానీ ఈ పట్టణంలో శపితమైనది మీరు ఏది కూడా ముట్టకూడదని చెప్పాడు. దేవుడు చెప్పాడంటే అలా చేయాలా? దానికి వేరేగా చేయాలా? దేవుడు చెప్పినట్టుగా చెప్తేనే మనకి మంచిది కదా. ఆ పట్టణాన్ని కాల్చేస్తే వీళ్ళు ఐగుప్తు కానానికి వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమీ లేదు. ప్రభు చెప్పింది ఏ వ్యక్తి అయినా చేస్తే మంచిది. అయితే తర్వాత ఏం చెప్పాడంటే, ఆ పట్టణాన్ని ఎక్కడుంది? 24వ వచనం చదవండి. అప్పుడు వారు ఆ పట్టణములను దానిలో ఉన్న సమస్తమును అగ్ని చేత కాల్చివేసి దాన్ని ఏం చేశారంటే, పట్టణాన్ని మొత్తం ఏం చేశారు? అగ్ని చేత కాల్చివేశారు. ఫస్ట్ ఒక విషయం నేర్చుకుందాం ముందు. శపించబడిన దానిలో ఆయన ఏమన్నాడు? ఏమీ కూడా ముట్టొద్దని చెప్పాడు. మరి అలా వీళ్ళు చేయాలి కదా, చేయాలి. అయితే ఎప్పుడైతే ఆ పట్టణాన్ని కాల్చేశారు, ఆ పట్టణం మీద ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? జయం వచ్చింది. కానీ దాంట్లో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆయన పేరు ఆకాను. ఆకాన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఎవరికొకరు కొద్దిగా ఆశ ఉంటుంది కదండి. ఈ పట్టణాన్ని కాల్చేసేటప్పుడు ఆ ఇంట్లోనూ ఎండు దొరికింది, బంగారం దొరికింది. ఆ ఎండుని తీసుకున్నాడు, బంగారాన్ని తీసుకున్నాడు. తీసుకొని ఇశ్రాయేలు ప్రజల ప్రాంతం అంతా కాల్చేసిన తర్వాత వారు యాత్ర చేస్తున్నారు కదా ఇప్పుడు కానానికి. వారు అప్పుడు ఏం వేసుకునేవాళ్ళు అంటే డేరాలు వేసుకునేవారు. ఎవరి కుటుంబం వాళ్ళు ఏం వేసుకునేవాళ్ళు? డేరాలు వేసుకునేవాళ్ళు. ఎలా వేసుకునేవాళ్ళు అంటే, ఎప్పుడైనా మీరు వైజాగ్ వచ్చారు జ్ఞానాపురం, అక్కడ ఒంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు వేసుకునేవాళ్ళు. అలాగే వేసుకునేవాళ్ళు అనమాట డేరాలు. అలా డేరాలు వేసుకున్నారు. ఈ ఆకాన్ ఏం చేశాడంటే, డేరా మధ్యలో గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో ఈ ఎండి బంగారాన్ని దాచుకున్నాడు. ఈ దాచుకుంటే ఇప్పుడు చాలా పట్టణాలను గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ యెరికో పట్టణాన్ని కూడా గెలిచారు. ఇప్పుడు వీళ్ళు ఇంకా ముందున్న దేశాలను ఏం చేయాలి? వీళ్ళు గెలవాలి, కానానులోనికి అడుగు పెట్టాలి. అయితే ప్రభు వీళ్ళకి ఏం చెప్పాడు? శపితమైన దాన్ని ముట్టొద్దన్నాడు. ఎవరు ముట్టుకున్నారు? ఆకాను ముట్టుకున్నాడు. ఆకాను తీసుకొని ఎక్కడ పెట్టుకున్నాడు?
తన డేరాలో గొయ్యి తీసి కప్పెట్టాడు. అయితే మధ్యవేళకి ఒక చిన్న దేశం అడ్డొచ్చింది. ఆ దేశం పేరు ఏం పేరంటే హాయి. చెప్పండి అందరూ, హాయి. అప్పుడు యెహోషువ ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ దేశాన్ని ఎంత జనులతో మనం గెలవగలమో మీరు ఏగు చూసి రండి అని చెప్పాడు. ఏగు చూసి రమ్మని చెప్పినప్పుడు కొంతమంది వెళ్ళి ఏగు చూసి వచ్చారు. ఏగు చూసి వచ్చిన వారు ఏమన్నారంటే, ఆ పట్టణం పెద్ద చిన్న పట్టణం, అది మనం 2-3 వేల మంది వెళ్ళి ఆ పట్టణం మీద మనం గెలసొచ్చి ఇంతమంది జనం ఏమి వెళ్ళక్కర్లేదని చెప్పారు. అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, ఆ పట్టణానికి 3,000 మంది ప్రజలను పంపించాడు. హాయి ప్రాంతానికి పంపించాడు. పంపిస్తే ఏం జరిగింది అనుకుంటున్నారు? ఈ 3,000 మంది ప్రజలు వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఈ 3,000 మంది ప్రజల్లో 36 మంది చనిపోయారు. దేవుని ప్రజలే, ఇశ్రాయేలు ప్రజలే 36 మంది చనిపోయారు. ఆ పట్టణం నుంచి పారిపోయి వచ్చారు. పారిపోయి వస్తే యెహోషువ దీన్ని తట్టుకోలేకపోయాడు. ఏంటి 36 మంది చనిపోవడం ఏంటి, ఈ హాయి చిన్న పట్టణం మీద మనం గెలకపోవడం ఏంటి, ఇప్పుడు ఎదురయ్యే పట్టణాల మీద మనం ఎలా గెలవగలం, వారందరూ చిన్న పట్టణం మీద ఓడిపోయారని వీళ్ళందరూ అనుకుంటారు కదా అని యెహోషువ ఏం చేశాడంటే, బట్టలు చింపేసుకొని ఆయన బాధపడుతూ దేవా ఇలాగ ఎందుకు చేసావు అని ఆయన బాధపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నేనేం చెప్పాను మీకు, శపితమైన దాన్ని ముట్టకూడదని చెప్పాను. కానీ మీలో కొంతమంది శపితమైన దాన్ని ముట్టుకున్నారు, అందుకనే మీకు విజయం హాయి పట్టణం మీద రాలేదని చెప్పాడు. కానీ ఇలా చెప్పాడు, కానీ ఎవరు అని దేవుడు చెప్పలేదు. అప్పుడు వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. చాలా ప్రయత్నాలు చేసి లాస్ట్కి వారు చాలా ప్రయత్నాలు చేసినప్పుడు 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం 19వ వచనం చదవండి. 7వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడని యెహోవా మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరువక నాకు తెలుపు అని నేను వేడుకొనుచున్నానని చెప్పగా, 20వ వచనం చదవండి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకి విరోధముగా నేను పాపం చేశాను, నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు వస్త్రమును, 200 తులముల వెండి, 50 తులాల ఎత్తైన ఒక బంగారు కమ్మిని నేను వాటిని ఆశించి తీసుకుని, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచిపెట్టి ఉన్నానని చెప్పాడు అనమాట. ఏం చెప్పాడు ఈయన? తప్పు ఒప్పుకున్నాడు. ఏమన్నాడంటే, నేను బట్టలు, వెండి, 200 తులాల వెండి, 50 తులాల బంగారం ఇవంతా తీసుకొని నేను డేరాలో కప్పెట్టాను కాబట్టి మనకి ఈ శాపం వచ్చింది. హాయి మీద మనం ఏం గెలవలేకపోయాం. ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల ఎంతమంది చనిపోయారు? 36 మంది చనిపోయారు. ఆ చిన్న పట్టణం మీద వారు గెలవలేకపోయారు. అప్పుడు ఏం చేశారంటే, అది పాత నిబంధన కదండి. మరి ఆ పాత నిబంధనలో చాలా కఠినమైన విధి విధానాలు ఉండే మనందరికి తెలుసు. ఎప్పుడైతే ఈ స్థితిలో కలిగిందో, ఈ ఆకానుతో ఉన్న డేరాని, ఆ శపితమైన దాన్ని, వారి కుటుంబాన్ని మొత్తాన్ని ఏం చేశారంటే వీళ్ళు ఆ పట్టణాన్ని మొత్తం ఏం చేశారు? కాల్చేశారు. చూడండి, పాత నిబంధనలు మీకు తెలుసో లేదో, ఇప్పుడంటే మనం విశ్రాంతి దినాన్ని ఒక్కొక్కసారి వెళ్ళకపోయినా మనకు అంత ఇబ్బంది లేదు. మహా అయితే పోయిన ఒక 1000 దినాలంత శ్రేష్టతను పోగొట్టుకుంటాం. కానీ పాత నిబంధనలు ఎలా ఉంటుంది చెప్పండి? విశ్రాంతి దినాన్ని ఎవరైనా దొంగలిస్తే, ఎవరో విశ్రాంతి దినాన్ని మీరి పుల్లలకి వెళ్ళారంట. పుల్లలకి వెళ్తే వారిని ఏం చేశారు? ఊరి చివరికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపారు. అంత పనిష్మెంట్లు అలా ఉండేవి. ఇప్పుడు ఈ ఆకారుని ఏం చేశారంటే, ఈ శపితమైన దాన్ని మనం ఉంచుకోవడం కరెక్ట్ కాదు అని ఏం చేశారంటే, ఈ శపితమైన దానిని వారు ఏం చేశారు? మొత్తానికి ఆ డేరాని, ఆ శపితమైన దాన్ని, ఆ ఆకారుని మొత్తాన్ని ఏం చేశారు? వారు చంపేశారు. చంపేసిన తర్వాత చూడండి, 26వ వచనం చదవండి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పలుగా వేసిరి. అది నేటి వరకు మన మధ్యన ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రకము విడిచిన వాడై
మల్లుకునునని చెప్పాడు. ఎప్పుడైతే ఆ శపితమైన దాన్ని తీసుకున్న కుటుంబాన్ని, వారిని ఎప్పుడైతే చంపేశారో అప్పుడు దేవుని కోపం ఏమైందంట, చల్లారిందని చెప్పాడు. ఇప్పుడు మీరు గమనించండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఇశ్రాయేలు ప్రజలకే వారికి ఏం కావాలి చెప్పండి? వారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? కానానులోనికి అడుగు పెట్టాలి. కానానులో గొప్ప స్థితి ఇవ్వడానికి ప్రభు వారు నడిపిస్తున్నాడు. నడిపిస్తున్న క్రమంలో ఆ యెరికో పట్టణం శపించబడిన పట్టణం. ఈ శపించబడిన పట్టణాన్ని ఏం చెప్పాడు? మొత్తం కాల్చేయండి, దాంట్లో శపితమైనది కొంచెమైనను మీరు ముట్టొద్దని చెప్పాడు. మరి అలాగే కదా చేయాలి. వీళ్ళు చేయకుండా ఏం చేశాడు ఆయన? వెండిని బంగారాన్ని డేరాలో దాచుకున్నాడు. దాన్ని బట్టి ఎంతమంది చనిపోయారు? 36 మంది చనిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరి దగ్గర ఓడిపోయారు? హాయి దేశం దగ్గర వారు ఓడిపోయారు. అయితే ఇక్కడ యెహోషువ ఇంకోటి కూడా చెప్పాడు. చూడండి ఆ మాట, ఇంకొక మాట చూడండి. 6వ అధ్యాయం 26వ వచనం చదవండి. యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకునునో. మళ్ళీ ఫస్ట్ నుంచి చదవమ్మ, అందరూ అమ్మ జాగ్రత్తగానండి వాక్యం. ఈ వాక్యాలు మాకేమో అర్థం కాదనేది మేము పెట్టుకోకుండా మనసులో, ప్రభువా ఈ వాక్యాన్ని మేము గ్రహించేటట్లు సహాయం చేయ ప్రభు అని హృదయంలో మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభు సహాయం చేస్తాడు. 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణము కట్టించునో వాడు యెహోవా దృష్టికి శ్రాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ఠుడు చచ్చును. యెహోషువకు తోడై ఉండును కనుక అతని కీర్తంతో దేశమంతయు వ్యాపించును. ఇప్పుడు 26లో ఉన్నది నేను చెప్తాను జాగ్రత్తగానండి. ఇప్పుడు ప్రజలందరికీ ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలంటే లక్షల మంది కదా, లక్షల మంది ప్రజలకు ఏం చెప్పాడంటే, ఇదంతా జరిగిన తర్వాత ఒక వ్యక్తి శపితమైన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో డేరాలో కప్పెడితేనే 36 మంది చనిపోయారు. మనకు హాయి దేశం మీద ఏం రాలేదు? విజయం రాలేదు. కాబట్టి నేను ఒక మాట చెప్తాను, ఈ యెరికో ప్రాంతాన్ని, పడిపోయిన గోడల్ని, ఆ శపితమైన పట్టణాన్ని ఎవరైతే కట్టిస్తారో మళ్ళీ తిరిగి వారి ఇంట్లో ఎవరు చనిపోతారు? జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కుమారుడు చనిపోతాడు. ఎవరైతే పునాది వేస్తారో మళ్ళీ కట్టడానికి ఎవరు చనిపోతారు? పెద్దవాడు చనిపోతాడు. ఎవరైతే గుమ్మాలు నిలబెడతారో వాడు కనిష్ఠుడు, చిన్నవాడు చనిపోతాడని చెప్పాడు. ఇది ఖచ్చితంగా జరిగిద్ది. ఈ పట్టణాన్ని మళ్ళీ ఎవరు కట్టించకండి, ఈ యొక్క పడిపోయిన గోడలను మరి ఎప్పుడు నిలవద్దని చెప్పాడు. కానీ వాస్తవానికి చెప్పండి, ఈ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు యెహోషువ ద్వారా రాయించాడా లేదా? రాయించాడు. ఇప్పుడు రాయించినప్పుడు మళ్ళీ ఎవరైనా ఆ గోడలను కట్టడానికి కానీ ఆ ప్రాంతాన్ని మళ్ళీ నిలబెట్టడానికి కానీ ఎవరైనా ప్రయత్నించవచ్చా? ప్రయత్నించకూడదు కదండి, ప్రయత్నించకూడదు. కానీ కొన్ని సంవత్సరాలు పోయింది. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనుకున్నారు? ఒక వ్యక్తికి పాపం ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర ఉంది కానీ ధర్మశాస్త్రాన్ని చదవకో మరి ఏంటో తెలియదు. ఆ వ్యక్తికి యెహోషువ ఇలా చెప్పాడు అనే సంగతి అర్థం కాక ఆ వ్యక్తి ఏం చేశాడు అనుకున్నారు? ఆ గోడలను కట్టాడు, ఆ పట్టణానికి మళ్ళీ గుమ్మాలని నిలిపాడు. చూడండి ఆ మాట ఎక్కడుందో, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం, 298వ పేజీ పాత నిబంధన, 298వ పేజీ పాత నిబంధన, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం చదవండి. అతని దినములలో బేతేనీయుడైన హియేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ కుమారుడు చనిపోయెను. దాని గుమ్మాలు నెత్తగా సెకోబు అను
అతనికి ధనిష్ఠ కుమారుడు చనిపోయెను. ఇది నువ్వు కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున సంభవించునని చెప్పాడు. అంటే చూడండి, ఒక వ్యక్తికి ఈ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 16వ అధ్యాయం 34 వచ్చిన ఆయన పేరు ఏం పేరంటే హీయేలు అంట. హీయేలు ఏం పేరు? అతని దినములలో బెతేనీయుడైన హీయేలు. పోనీ ఎవరైతే ఎందుకులేండి, ఒక వ్యక్తి ఏం చేస్తాడంట, ఆ పట్టణాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడంట, కట్టిస్తున్నాడంట, పునాది వేశాడంట. పునాది వేయగానే ఎవరు చనిపోయారు? జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు, పెద్దవాడు చనిపోయాడు. పునాది వేసినప్పుడే జ్యేష్ఠుడు చనిపోయాడు అంటే ఏం చేయాలి? దాన్ని ఆపేవాలి, అంతేనా? తర్వాత ఏం చేశాడు? గుమ్మాలు నిలబెట్టాడంట. గుమ్మాలు నిలబెట్టిన తర్వాత ఏమయ్యాడు? చిన్న కుమారుడు చనిపోయాడంట. ఇప్పుడు ఈ మాటని ఎందుకు చెప్తున్నానంటే, యెహోషువ ఏం చెప్పాడు? ఆ పట్టణాన్ని కట్టొద్దన్నాడు. ఇప్పుడు దేవుడు ఎందుకు ఆ పట్టణాన్ని కట్టించొద్దన్నాడు? స్థాపితమైంది కాబట్టే ఆ పట్టణాన్ని కట్టించొద్దని చెప్పాడు. ఆ పట్టణాన్ని కట్టించొద్దని చెప్తే ఆ పెద్ద కుమారుడు చనిపోయాడు, తర్వాత చిన్న కుమారుడు చనిపోయాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏమని? ఆకాను స్థాపితమైన దాంట్లో కొంత తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడు? తన డేరాలో పెట్టుకున్నాడు. పెట్టుకోవడం దాన్ని బట్టి ఏమొచ్చింది? వారికి విజయం వచ్చిందా? రాలేదు. ఈ సంగతులన్నీ ప్రభు మనకి ఎందుకు నేర్పిస్తున్నాడు అంటే, ఈరోజున ప్రభు మనకు నేర్పిస్తున్న సంగతులు ఏంటంటే, మనం ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకునేటప్పుడు మొదటగా ఆయన రక్తాన్ని తీసుకుంటామా, శరీరాన్ని తీసుకుంటామా? ఆయన శరీరాన్నే తీసుకుంటాం. ఇప్పుడు ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనకి ఏ మనస్సాక్షి ఉండాలంటే, ఆయన ధర్మశాస్త్రం నుంచి మనం విడిపించబడ్డాం. ధర్మశాస్త్రం నుంచి మనం ఏం చేయబడ్డాం? విడిపించబడ్డాం. ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డామనే మనస్సాక్షితో మనం ప్రభు శరీరాన్ని తీసుకోకపోతే మనం ధర్మశాస్త్రం కిందకి వెళ్తే మనకు చాలా నష్టం ఉంది. అందుకని ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ఇందాక నేను వాక్యపట్నంగా చదివించాను, ఆ పట్నం మళ్ళీ చదవండి ఒకసారి. వాక్యపట్నంగా నేను చదివించాను కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం కానీ చదవండి. 174వ పేజీ, కొత్త నిబంధన, కుడివైపు ఉంటుంది. మీ బైబిల్ మీరు ఇలా పెట్టుకునేటప్పుడు కుడివైపు ఉంటుంది. 174వ పేజీ నెంబరు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నారని చెప్పాడు. ఎవరికి సమీపస్థులు ఉన్నాం? మనం ప్రభువుకి సమీపస్థులమై ఉన్నాం. మీరు అర్థం చేసుకోవడానికి ఒక సంగతి చెప్తాను, మీరు జాగ్రత్తగానండి. ఆ పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు వారు కానానికి వెళ్ళేటప్పుడు వారు డేరాలు వేసుకునేవాళ్ళు కదా. డేరాలు వేసుకునేటప్పుడు వారు ప్రభుని ఎలా సేవించేవాళ్ళు తెలుసా? చూడండి, మీరు జాగ్రత్తగానండి. ఇంకా యెరూషలేము కానానికి వెళ్ళలేదు. ఆ ఒక్క మందిరం ఉండేది. ఆ మందిరం ఏంటంటే ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అంటే చూడండి, బయట ఉన్నది ఏంటి? ఆవరణం. మీరున్నది ఏంటి? పరిశుద్ధ స్థలం. ఇదేంటి? అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అవకాశం ఉంది, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అవకాశం ఉంది తప్ప పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అవకాశం లేదు. దేవుని నేరుగా మాట్లాడే అవకాశం లేదు, దేవుని నేరుగా చూసే అవకాశం లేదు. కానీ మధ్యలో ఎవరు ఉండేవారు? యాజకుడు ఉండేవాడు. ప్రజలందరి పక్షాన రక్తాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళేవాడు యాజకుడు? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నాడు 13వ వచనంలో? క్రీస్తు రక్తం వలన, ఇప్పుడు క్రీస్తు రక్తం వలన మనం ఏమై ఉన్నాం? సమీపస్థులమై ఉన్నాం. అంటే మధ్యలో ఉన్న తెర ఏమైపోయింది? చినిగిపోయింది. మీరు చదవండి బైబిల్ ఎప్పుడైనా. ఆయన సిలువ వేయబడినప్పుడు తెర చినిగిపోయింది. అంటే మధ్య తెర ఏమైపోయింది? తిరిగిపోయింది. ఇప్పుడు మనం ఎవరితో ఉన్నాం? దేవునితో అతి సమీపంగా ఉన్నాం అని చెప్పాడు. ఇప్పుడు 14వ వచనం చదవండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను యాకం చేశాడని చెప్పాడు. మధ్య గోడ పడిపోయిందా ఉందా? పడిపోయిందా లేదండి? గోడ అనుకోండి కొంచెం చెప్పు. ఇప్పుడు దేవునికి ప్రజలకు మధ్యలో ఏముంది?
గోడ ఉంది, ధర్మశాస్త్రం అనే గోడ ఉంది. ఇప్పుడు క్రీస్తు రక్తం వలన, ఆయన శరీరం వలన ఆ మధ్య గోడ ఏమైపోయింది? పడిపోయింది. పడిపోయిందా లేదా? పడిపోయింది. ఇప్పుడు మనం ఎవరికి సమీపస్తులమై ఉన్నాం? దేవునికి సమీపస్తులమై ఉన్నాం. దేవునికి సమీపస్తులమై ఉన్న మనం సంఘంలో ఏం కట్టకూడదు? మళ్ళీ గోడ కట్టకూడదు. గోడ కడితే ఇబ్బంది ఉందా లేదా? అక్కడ గోడ కట్టాడు ఒక ఆయన, పెద్ద కుమారుడు చనిపోయాడు, చిన్న కుమారుడు చనిపోయాడు. ఒక ఆయన స్థపితమైన దాంట్లో కొంత తీసుకొని ఎక్కడ దాచుకున్నాడు? డేరాలో దాచుకున్నాడు. 36 మంది చనిపోయారు, ఆ ప్రాంతానికి విజయం రాలేదు. అంటే ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారంటే, మీరు గమనించండి, కొత్త నిబంధన అంతా క్షుణ్ణంగా చదవండి. ఒక దుక్కులు కాదు, 2 దుక్కులు కాదు. ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం, విడిపించబడ్డాం, విడిపించబడ్డాం. ఎన్ని దుక్కులు, 100 రిఫరెన్స్లు ఇస్తాను మీకు కావాలితే. నేను మాకు 100 కావాలని అని అన్నారు అనుకోండి, నేను ఏం చేస్తానంటే ఒక వారం అంతా చదువుకొని అవి ఎక్కడ ఉన్నాయో రాసేసి ఇస్తాను మీకు నిజంగా. ఎందుకంటే ధర్మశాస్త్రం నుంచి మనిషి ఏమైపోయాడు? విడిపించబడ్డాడు. యేసు ప్రభు వారు ఆయన శరీరాన్ని సిలువలో ఎప్పుడైతే సమర్పించారో, ఆయన శరీరం ద్వారా మనం దేని నుంచి విడిపించబడ్డాం? ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం. ఈ సంగతి ఒక బోధకుడికి అర్థం కాకపోయింది అనుకోండి, సంఘంలో ఏం కడతాడు? గోడ కడతాడు. గోడ కడితే విశ్వాసులకి నష్టమా లాభమా? నష్టమే, లాభం ఏమీ లేదు. అందుకనే ప్రభు ఏం చెప్పాడంటే, ఇంకో మాట చూద్దాం మనం. ఎఫెసీయులకు ఇక్కడికి వద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్పాడంటే, అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పారు చూడండి. 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం కానీ చదవండి. మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలన ఉంది కదా, అక్కడి నుంచి చదవండి. నువ్వు చదివమ్మా, బాగా చదువుతున్నావు, చదువమ్మా హేమలత. మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తు నందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడ్డాడు కదా అని చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు? అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమన్నాడు? ధర్మశాస్త్ర క్రియల వలన ఏ శరీరియు అంటే, ఏ శరీరం అంటే ఎక్కడ? ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్ర క్రియల వలన నీతిమంతులు కారు అని చెప్తూ కూడా ఏమన్నాడు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు. చెప్పి ఏమన్నాడు చూడండి, తర్వాత ఏమన్నాడు? 17వ వచనం, కాగా మనం క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనం పాపులుగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపములకు పరిచారకుడా అట్లనరాదు. చూడండి, అసలైన విషయానికి వచ్చాను చూడండి. మనం ఎంత గొప్ప మాట ఉందో చూడండి. ఇక్కడ 18వ వచనంలో, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనుపరుచుకుందును కదా అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? నేనైతే దేవుని ఇష్టమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర ఇష్టమై చచ్చిన వాడిని అయితేనని చెప్పాడు. 18వ వచనం మళ్ళీ చదువమ్మా. చాలా విలువైన మాట. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న వర్తమానానికి అద్భుతమైన మాట అన్నమాట ఇది. 18వ వచనం, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనుపరుచుకుందును కదా అని చెప్పాడు. ఆయన పడగొట్టింది ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం. ఆయన పడగొట్టింది ఏంటి? గోడ, మధ్య గోడ. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను కట్టట్లేదని చెప్తున్నాడు ఆయన. కడుతున్నాను అన్నాడా? కట్టలేదు అన్నాడా? నేను కట్టట్లేదు సంఘములో, ఇంక నేను ధర్మశాస్త్రాన్ని, గోడను నేను కట్టట్లేదని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మీరు గమనించండి, అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభుని అంగీకరించక ముందు దేని కింద ఉన్నాడు ఆయన? చెప్పండి ఎవరైనా. ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ధర్మశాస్త్రం ఎవరి పాదాల దగ్గర నేర్చుకున్నాడు? గమలీయేలు పాదాల యొద్ద నేర్చుకున్నాడు. ఇంకో మాట చెప్పంటారు మీకు? 12 మంది శిష్యులు యేసు ప్రభుని ప్రకటిస్తుంటే, కొత్త నిబంధన ప్రకటిస్తుంటే
మీకు రక్షణ విశ్వాసం ద్వారా వస్తుంది, ధర్మశాస్త్రం ద్వారా రాదు, మీకు నీతి యేసు ప్రభు ద్వారా వస్తుందని చెప్తుంటే చాలా మందిని కొట్టాడు పౌలు గారి పేరు, ముందు పేరు ఏం పేరు? సౌలు. చాలా మందిని కొట్టాడు, ఈడ్చుకెళ్ళిపోయి కూడా తీసుకెళ్ళిపోయాడు. అలాంటి వాడు ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రం నుంచి మనం విడిపించబడ్డాం, ధర్మశాస్త్రం వల్ల మనం నీతిమంతులు కాలేదు, యేసు ప్రభుని అంత విశ్వాసం ఉంచడం ద్వారానే మనం నీతిమంతులం అయ్యాం అని చెప్తూ ఏమన్నాడు ఆయన? పడగొట్టబడిన గోడ మళ్ళా నేను కట్టితే నన్ను నేనే అపరాధిగా కనుపరుచుకుంటాను, మిమ్మల్ని కూడా అపరాధులుగా కనుపరుస్తానని చెప్పాడు. ఈరోజున పాప విజ్ఞప్తి గల మనస్సాక్షితో ఉన్నవారి వల్ల ఇబ్బంది ఏంటో తెలుసు మనం చెప్పమంటారా? దేవదూతల పరిచర్యను అనుభవించలేరు. రెండోది ఒక మాట చెప్పమంటారా? ఆత్మ నడిపింపును పొందలేరు. చూడండి, పాత నిబంధనలో క్షమించండి, ఆది కాండంలో ఫరో ఏమన్నాడంటే యోసేపుతో, ఈయన వల్ల వివేకము కలిగిన ఆత్మను మనుషులను మనం కనుగొనగలమా అని చెప్పాడు. అంటే యోసేపు ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు జరిగించాడు? గొప్ప కార్యాలు జరిగించాడు. అందుకని ఈరోజు మీరు గమనించండి, ప్రతి విశ్వాసకి మనస్సాక్షికి ఏముండాలి చెప్పమంటారా? ఇప్పుడు ఇక్కడ కొంతమంది నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. మనం యేసు ప్రభు ద్వారా నీతిమంతులు అయ్యామని అంటే నన్ను బట్టి నమ్మడం కాదు, ఆయన రక్తాన్ని బట్టి, ప్రభుని బట్టి నమ్మి ఏం చేయాలి? మనం మనస్సాక్షిలో ఎంచుకోవాలి. ఏమని ఎంచుకోవాలి? నేను నీతిమంతుణ్ణి, నేను ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాను అని మనం ఏం చేయాలి? ఎంచుకోమని ప్రభు చెప్తున్నాడు. ఇది ఎంచుకోకపోతే మళ్ళీ మనం ఏం చేస్తున్నట్లు మన లెక్క? గోడ కడుతున్నాం. పడిపోయిన గోడ మనం ఏం చేయకూడదు? కట్టకూడదు. ఇంకో మాట చెప్పంటారా? ఇదే బైబిల్లో ఒక మాట ఉంది చూడండి. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ వచనం. పులుసుని పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని చెప్పాడు. ఏమన్నాడు? పులుసుని పిండి కొంచెం ఉన్నా ఏమైపోద్దంట? ముద్దంతా పాడైపోద్దంట. ఈరోజు మీరు మాట చెప్తానండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది మాట, మీరు తీయొద్దు కానీ, నా రక్తము వలనైనా కొత్త నిబంధన అన్నాడు ఆయన. ఏమన్నాడు? నా రక్తం వలనైనా కొత్త నిబంధన అని చెప్పాడు. ఆయన రక్తం చిందించిన తర్వాత ఏ నిబంధనలో ఉన్నాం? మనం కొత్త నిబంధనలో ఉన్నాం. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాం. ఈ కొత్త నిబంధనలో ఉన్నామనే సంగతి బోధకుడికి అర్థం కాకపోతే, విశ్వాసకి అర్థం కాకపోతే తప్పితమైంది తెచ్చుకుంటాడా లేదా? ఆకాని ఏం చేశాడు? తప్పితమైంది తెచ్చుకున్నాడు. నష్టమే వచ్చింది తప్ప లాభం ఏమీ రాలేదు. అందుకని ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? దాని అర్థంగా మనకు చెప్పడానికి ఉపమానంతో మాట చెప్తున్నాడు. పులుసుని పిండి కొంచెమైనను ముద్దంతా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఇంత పిండి ఉంటే, పులుసుని పిండి ఎంత ఉంటే ఏమైపోద్దంట? పాడు చేస్తుంది అని చెప్పాడు. దీన్ని అర్థం ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రం కొంచెమున్నా కొత్త నిబంధన అంతా ఏమైపోద్ది? మన మనస్సాక్షి అంతా ఏమైపోద్ది? పాప విజ్ఞప్తి గల మనస్సాక్షి మనకు కలుగుద్ది. దాని వల్ల నష్టమే తప్ప లాభం ఏం లేదని చెప్తున్నారు. ఈరోజు చాలా మంది వాక్యాన్ని ఎరిగిన వారికి మేము చెప్తుంటే ఏమన్నారంటే, 75% పర్లేదు, మా సంఘాల్లో కొత్త నిబంధన ఉంది, కానీ 25% ఏముంది? ఆ ధర్మశాస్త్రం ఉందని చెప్తున్నారు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రం కొంచెమైనను, క్షమించండి, పులుసుని పిండి కొంచెమైనను ముద్దంతా పాడు చేస్తుందని చెప్తున్నాడు. నాకు రన్నింగ్లో లేదు కానీ కరెక్ట్గా దొరుకుతుంది లేదు రిఫరెన్స్, అయినా సరే ప్రయత్నిస్తాను. ఒకసారి మీరు మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త. ప్రభు వాళ్ళకి మంచి మాట చెప్పాడు. పులుసుని పిండికి చెప్తాడు కదా. ఏమన్నా మీకు అవకాశం ఉంటే చూడండి. మత్తయి సువార్త అందరు చేయండి. 10లో కానీ 11 కానీ 12లో కానీ ఉంటుంది చూడండి. చదవండి, నేను చదువుతున్నాను చూడండి, నాకే దొరికింది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆయన శిష్యులు అద్దరకు వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అప్పుడు యేసు చూసుకునుడి, పరిచయులు సద్దుకాయలు అను వారు పులుసుని పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. ఏమన్నాడు? పులుసుని పిండి గురించి జాగ్రత్త పడమన్నాడు. అండ్ ఎప్పుడైనా ప్రభు చెప్పాడంటే కరెక్ట్గా ఉంటుందా లేదా? ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఇందాక నుంచి ఏం వాక్యం చెప్తున్నాను? ఒకరు కట్టొద్దంటే యెహోషువ గోడ కట్టాడు, నష్టం జరిగిందా లేదా?
ఒకరు శపితమైనది ముట్టుకోవద్దంటే ముట్టుకున్నాడు, దాచుకున్నాడు డేరాలో. నష్టం జరిగిందా లేదా? నష్టం ఉంది. అందుకనే నేను ఏమంటానంటే పరిశుద్ధ గ్రంథంలో ఎవరికి మనందరికి తెలిసిన ఆయన ఎవరో, సొలొమోనుకి. దేవుడు సొలొమోనుకి చాలా జ్ఞానాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. కానీ ఒక మాట చెప్పాడు ఆయనకి. ఒకటే చెప్పాడు, ఏమన్నాడు? పలానా దేశస్తులతో నువ్వు ఎప్పుడు ఈ మందకూడదు, ఎవరినే చేసుకోకూడదు అని చెప్పాడు. ఏదైతే చెప్పాడో అదే చేశాడు ఆయన. ఒక 1000 మంది లెక్క వచ్చారు. చేస్తే ఆయన జ్ఞానం అంతా పోయింది, ఆయనకున్నదంతా పోయింది, చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే ప్రభు వద్దన్నది చెప్తే వద్దన్నది చేయకపోతే ఎంత మేలు, అంతేనా? అందుకని ఇక్కడ ప్రభు ఏమన్నాడు? పరిచర్యలు సర్దుకాయలు అంటే ఎవరంటే అని వారు పులుసుని పిండిని గురించి జాగ్రత్త పడండి అని చెప్పాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రొట్టెల కోసం అనుకుంటున్నారు. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? యేసుప్రభు శిష్యులు రొట్టెలు తేయడానికి మనం మర్చిపోయాం కదా, ఆ రొట్టెల గురించి ఏదో అంటున్నారు ఏమో అనుకున్నాడు. ఇంకా ప్రభుకి కోపం వచ్చింది హృదయంలో. వచ్చి వాళ్ళని ఏమంటున్నాడు చూడండి, 9వ వచనం కానీ చదవండి. మీరు ఇంకా గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతారో 5 అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతారో 5 అయినను మీకు జ్ఞాపకం లేదా? చూడండి 11వ వచనం బాగా చేతమండి. నేను రొట్టెను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? ఏమలేతను చదవనమ్మా, ఏమలేదు చదువు. చదువు 11వ వచనం చదువు. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిచయులు సద్దుకాయలు అను వారి పులుసుని పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పాను. 12వ వచనం. అప్పుడు రొట్టెలు పులుసుని పిండిని గూర్చి కాదు గాని పరిచయులు సద్దుకాయలు అను బోధన గూర్చియే జాగ్రత్త పడుడని ఆయన తమతో చెప్పునని వారు గ్రహించారు. అప్పుడు గ్రహించారు వాళ్ళు. ముందు అర్థమైంది వాళ్ళకే? అర్థం కాలేదు. తర్వాత ఏమైంది? వారికి అర్థమైంది. అందుకనే ప్రభు కూడా స్పష్టంగా యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ శాస్త్రులు పరిచర్యలు ఈ సద్దుకాయలు ఏం చెప్తారు? వీళ్ళు ధర్మశాస్త్రాన్నే చెప్తారు. వాళ్ళు ఏమంటారు? మా మోసే ధర్మశాస్త్రం అంటారు. ధర్మశాస్త్రాన్నే చెప్తారు. కాబట్టి ప్రభు వాళ్ళకి ఏం చెప్పాడు? శిష్యులకి వారు పులిసిపోయిందని ఏం చేస్తున్నారు వాళ్ళు? అందుకని చాలాసార్లు మీరు కూడా ఇన్నే ఉంటారు, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం వేయకూడదు, కొత్త ద్రాక్షారసంలో పాత ద్రాక్షారసం వేయకూడదు. దీన్ని ఏమన్నాడు? కలిపి చెరిపే బోధ అన్నాడు. ఈరోజు ఏమంటారంటే చాలామంది కృపను చెప్పేవారు తక్కువ అండి, కృపను చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, మీరు చెప్తున్న ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు అని అంటున్నారు చాలామంది. నేనేమంటానంటే బైబిల్లో ఒక మాట ఉంది, కృపను ధర్మశాస్త్రాన్ని కలిపి చెప్తే ఏమన్నాడు? కలిపి చెరిపే బోధ అన్నాడు. వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారో తక్కువ మంది ఉన్నారో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం 17వ వచనం. 160వ పేజీ కొత్త నిబంధన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కావున మేమనకని చదువు, మేము దేవుని వాక్యమును కలిపి చెరుపుడు అనేకుల వలె ఉండక నిష్కపట వలను దేవుని వలన నియమించబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నామన్నారు. వీళ్ళు ఏమన్నారు ఇక్కడ? మేము దేవుని వాక్యమును కలిపి చెరుపుడి అనేకుల వలె ఉండక. అనేకులు ఏం చేస్తున్నారు? కలిపి చెప్తున్నారు. ధర్మశాస్త్రాన్ని సగం చెప్తున్నారు, కృపను సగం చెప్తున్నారు. పూర్తిగా ధర్మశాస్త్రం చెప్పేవాళ్ళు ఎవరో మీకు చెప్తానేనండి. పూర్తిగా ధర్మశాస్త్రం చెప్పేవాళ్ళు శనివారం పెడతారు చూసారా, అది ఆరాధన. వాళ్ళు పూర్తిగా ధర్మశాస్త్రాన్ని చెప్పేవాళ్ళు. ఇంకా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనుకున్నారు? ధర్మశాస్త్రం కొంత, కృప కొంత, ధర్మశాస్త్రం కొంత, కృప కొంత బోధించేవారు ఉన్నారు. దీనివల్ల మన మనస్సాక్షి ఏమవుతుంది అన్నాడు ఆయన? పులుసుని పిండి కొంచెమైనను ముద్దంతా పాడు చేస్తుందంటే మన మనస్సాక్షి ఏమవుతుంది? పాడవుతుంది. కాబట్టి మీరు గమనించండి, నేను వాక్యానికి కరెక్ట్గా వస్తున్నాను. ఈరోజున ప్రభు బల్ల ఎద్దకు వచ్చిన మనం ఏమని ఎంచుకొని ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకోవాలంటే ఆయన శరీరం ద్వారా మనం ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం. నాకు ధర్మశాస్త్రానికి నాకు ఏ సంబంధం లేదు, నేను కొత్త నిబంధనలో ఉన్నాను అనే మంచి మనస్సాక్షితో మనం ప్రభు శరీరాన్ని తీసుకోవాలి.
అప్పుడు ప్రభు శరీరాన్ని మనం తీసుకోవడం ద్వారా ప్రభు శరీరంలో ఏముంది చెప్పమంటారా? స్వస్థత ఉంది. ఆయన ఏమన్నాడు? నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత ఉందన్నాడు. ఆయన ఏమన్నాడు? నా శరీరంలో జీవం ఉందన్నాడు. ఏమన్నాడు? నాలో ఉన్న జీవాన్ని మీరు అనుభవిస్తారని చెప్పాడు. కాబట్టి ఈరోజు నా జీవాన్ని మనం అనుభవించాలి అంటే, అటు స్వస్థతను మనం అనుభవించాలంటే, మనం ధర్మశాస్త్రం నుంచి ఏమైపోయాం? విడిపించబడ్డామని మనస్సాక్షి ఉండాలి. రెండు ఏముండాలి? ఆయన రక్తం వలన మనం ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ధర్మశాస్త్ర క్రియల వలన మనం ఏం చేయబడలేదు? నీతిమంతులుగా తీర్చబడలేదు. యేసు ప్రభు రక్తం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ మనస్సాక్షి మనకు లేకపోతే పులుసుని పిండి కొంచెమైనను ముద్దంతా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కాబట్టి మీరు గమనించండి, ఈ రోజున మనందరి జీవితాల్లో దేవుని కృప తోడై ఉండాలి అంటే, దేవుని కృపలో మనం మరింతగా వర్ధిల్లాలి అంటే, ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. కొంచెం చూడండి, వర్తమానాలు మీరే గమనించండి, లేఖనాలు మీరే గమనించండి. నేను ఇందాక ఒక మాట అన్నాను, ఏమన్నాను? ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డామని ఒక 100 రిఫరెన్స్లు ఇస్తానని చెప్పాను. చూడండి, ఇవన్నీ కూడా వాస్తవానికి నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు. రాసుకొని వచ్చేవి కాదు, చేసేవి కాదు. దేవుని కృపతో, దేవుని సహాయంతో చెప్పేవే. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహించబడును, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇప్పుడు నీకు ధర్మశాస్త్రం కావాలా? కృప కావాలా? కృపే కదండి కావాలి. ఆయన ఏమన్నాడు స్పష్టంగా? కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగినని చెప్పాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. అపోస్తులు 12 మంది ఉన్నారు. అపోస్తుల తర్వాత ఎవరు చెప్పండి పేరు? పౌలు గారు ఉన్నారు. వీళ్ళందరూ చేసిన పరిచర్య ఏంటి? కృపా పరిచర్యే. వారు కృపనే ఏం చేశారు? ప్రకటించారు. కృపనే వారు ప్రకటించారు. అందుకనే ప్రభు ఏమన్నాడంటే ఎవరు చూడండి, అపోస్తుల కార్యాలు. నేను రిఫరెన్స్లు ఎక్కువ చూపిస్తున్నాను కాదు, రుజువులు చూపిస్తున్నాను. 20వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. ఇన్ని వెంకటేశ్వర గారు మీరు చూస్తున్నారు, రిఫరెన్స్లు చూడట్లేదు. చూడండి, ప్రతి రిఫరెన్స్ మీరు జాగ్రత్తగా చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం చదవండి. 20వ అధ్యాయం 24. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు వలన, ఇక్కడ ఏమన్నాడు? ఒక మాట చాలు, ఇంకేమన్నాడు? అయితే నేను దేవుని కృపా సువార్తకు సాక్ష్యం ఇచ్చడానికి నా పరుగు ఏం చేస్తున్నానని చెప్పాడు? పరిగెడుతున్నానని చెప్పాడు. అందుకే తర్వాత కిందకి అలా రండి మీరు. 31 నుంచి చదవండి. 31 నుంచి. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడిచిచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తున్నాను మీరు జ్ఞాపకం చేసుకునుడి, మెలకుగా ఉండుడి. ఇప్పుడు చూడండి, ఈ మాట చాలా విలువైన మాట. చూడండి 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నానని చెప్పాడు. ఏమన్నాడు? ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నానని చెప్పాడు. ఈరోజు మీరు గమనించండి, కృప ద్వారా మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. నేను ఒక సంగతి చెప్తాను, మీకు సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకోండి. నేను మొన్న శుక్రవారం కూడా చెప్పాను మా సన్నిధిలో, మీకు కూడా గతంలో ఇక్కడ చెప్పాను. ఇశ్రాయేలు ప్రజల కృపలో ఉన్నంతకాలం ఎలా ఉన్నారు? గొప్పగా ఉన్నారు. ఒక్క మాట చాలు, వాళ్ళ చెప్పులు కూడా అరిగిపోయా. చూడండి మీరు, వారు కృపలో ఉన్నంతసేపు ఒక్క వ్యక్తి మరణించడం అనేది కూడా లేదు. వారు కృపలో ఉన్నంతకాలం చెప్పులు కూడా అరిగిపోలేదు. వారు గొప్ప స్థితిని చూశారు. వారు వాస్తవానికి చూడండి, ఒక గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారు. వారు ఆ గొర్రెపిల్లను కూడా తిన్నారా లేదా? తిన్నారు. ఆ రక్తాన్ని ఎక్కడ తీసుకెళ్లారు? రాసుకున్నారు. ఎక్కడ? దూరబంధాలకు రాసుకున్నారు. 10 రోగాలు వారు కలగలేదు. సంహారపు దూత వారి ఇంట్లో చొరబడలేదు. వారు కృపలో ఉన్నంతకాలం అంత గొప్ప స్థితిని చూశారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం కిందకి వెళ్ళారో, నిర్గమకాండంలో ఎప్పుడైతే ధర్మశాస్త్రం కిందకి వెళ్ళారో, ఒక్క దినాన్ని ఎంతమంది చనిపోయారు తెలుసా? 3000 మంది చనిపోయారు. తర్వాత ఇంకో చిత్రం ఏంటి తెలుసా? తర్వాత నుంచి వాళ్ళని తినవలేదు ఇంక ప్రభు. ఆ పస్కా బలిని అంటే మన అర్థం చేసుకోవడానికి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తినవలేదు. వాళ్ళు ఎంతమంది? ఎన్ని గోత్రాలు వారు? 12 గోత్రాలు వారు. దాంట్లో ఒక్కలకి ఇచ్చాడు అవకాశం. లేవీలకు మాత్రమే ఇచ్చాడు. వాళ్ళు ఎవరు మరి? లేవీలు యాజకులు. వారు ఎవరు?
యాజకులు. వారి యాజకులు కనుక వారికి మాత్రమే అవకాశం ఇచ్చాడు. ఇంకా ఉన్న 11 గోత్రాల వారికి అవకాశం ఇవ్వాల. ఇప్పుడు వాళ్ళకంటే గొప్పవారికి చేశాడు మన ప్రభు. వాళ్ళ యాజకులు మాత్రమే. మనం ఎవరు? రాజులైన యాజక సమూహం అన్నాడు, దేవుని సొత్తైన ప్రజలన్నాడు, పరిశుద్ధ జనం అన్నాడు. కాబట్టి మీరు గమనించండి, వారికి ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తినే అవకాశం లేదు. ఛాయగా ఉన్న దాంట్లో తిన్నారు వాళ్ళు. ఛాయ అంటే ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న గొర్రెపిల్ల రక్తం, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న గొర్రెపిల్ల వారు తిన్నారు తప్ప ఛాయలో ఉన్నారు తప్ప వాళ్ళు నిజ స్వరూపంలో లేరు. నిజ స్వరూపంలో ఎవరు ఉన్నారు? మనమే ఉన్నాం. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తినే స్థితిని ఎవరికి ఇచ్చాడు ప్రభు? మనకే ఇచ్చాడు. కాబట్టి మీరు గమనించండి, ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తినేటప్పుడు తీసుకునేటప్పుడు మన మనస్సాక్షికి ఎప్పుడు కూడా పాపంలో ఉన్నాననే మనస్సాక్షి మనకే ఉండకూడదు. ధర్మశాస్త్రంలో ఉన్నానని మనస్సాక్షి మనకు ఉండకూడదు. మనం వివేచించి ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకుంటే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఆశ్చర్యకార్యాలు మనకు మధ్యలో ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. చూడండి, నేను ముగిస్తాను, నాకు ఇంకా సమయం 5 నిమిషాలు ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. జాగ్రత్తగా నమ్మ అందరూ. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. మన కోసం చేశాడు ఆయన పాపంగా. ఆయన ఏమైనా పాప? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి వల్ల కూడా మనకు రక్షణ రాదు, నీతి రాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఎవరి నుంచి వచ్చారు? ఆదాము నుండే వచ్చారు. ఆదాములో ఉన్నది ఏముంది? పాపమే ఉంది. అందుకని ఏ వ్యక్తి కోసం ఏ వ్యక్తి చనిపోయినా ఏమి రాదు? పాప క్షమాపణ, నీతి రాదు. కానీ ఆయన ఎవరో? పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. కాబట్టి ప్రభు వచ్చి మన పాపాలను ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకొని, ఆయన శరీరం మీద వేసుకొని సిలువలు ఏం చేశాడు? ఆయన సిలువలు ఆయన శరీరాన్ని సమర్పించాడు. అందుకని ఏమన్నాడు అక్కడ? ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం పాపంగా చేశాడని చెప్పాడు. రిఫరెన్లు చేస్తే ఎక్కువ అవుతాయని ఇంకో మాట చెప్తాను. యెషయా గ్రంథంలో ఏముంటుందంటే, యెహోవా మనందరి దోషము ఆయన మీద మోపాడు అని చెప్పాడు. ఈరోజున చూడండి, మొన్న గుడ్ ఫ్రైడే, ఈరోజు ఏ రోజు? ఈస్టర్. ఈస్టర్ అని ప్రతి ఒక్కరు చెప్పే రిఫరెన్స్, ఒక రిఫరెన్స్ ఉంది. చూడండి, ఆ రిఫరెన్స్ ఏంటో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 156 పేజీ. 156 పేజీ. ఎవరైనా కూర్చున్నవారు ఇబ్బందిగా ఉంటే నుంచొని ఒక నిమిషం మళ్ళీ కూర్చోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం, 3, 4. పౌలు గారు చెప్తున్నాడు ఏమని? నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు. అమ్మ జాగ్రత్తగానండి. యేసు ప్రభు ఈరోజు చాలా మంది ఏమంటారు? ఆయన శుక్రవారం మరణించాడు, ఆదివారం తిరిగి లేచాడు. ఇది అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు? క్రైస్తవులందరికీ తెలుసు. కానీ ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, అది అర్థం కావాలి కదా. అది అర్థం కాకపోతే ఇంకేముంది చెప్పండి. యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన శుక్రవారం మరణించాడు, ఆదివారం ఉదయం పునరుద్ధరణ తిరిగి లేచాడు. దీనికోసం పండగ చేసుకోవడం వల్ల ఇబ్బంది ఏముంది? అది కాదు. ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, అది అర్థమై పండగ చేసుకోవాలి. చూడండి ఏమన్నాడు అక్కడ. 3వ వచనం మళ్ళీ చదవండి. 3, 4. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అందరూ నన్ను జాగ్రత్తగా, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు. చూడండి ఎంత మంచి మాట చూడండి. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిన. మన పాపాల నిమిత్తం మృతి పొందాడు, ఆయన సమాధి చేయబడ్డాడు అని చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. ఇంతకు మన పాపాల నిమిత్తమే కదండి ఆయన వచ్చాడు. మన పాపాల నిమిత్తమే ఆయన వచ్చాడు, మన పాపాల నిమిత్తమే ఆయన చనిపోయాడు. అందుకని ఈరోజు చూడండి, చాలా మంది ఏం చెప్తారంటే 40 రోజుల్లో 40 రోజులు నేను ఏమన్నా కానీ 40 రోజుల్లో 7 మాటలు చెప్తారు కదా. 7 మాటలు చెప్తారా?
సిలువలో 7 మాటలు చెప్తారు. 7 మాటలే ప్రాముఖ్యమైనయా? ఇంకేవి ప్రాముఖ్యమైనవి కాదా? 8వ మాట నుంచి చెప్పమంటారా? ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం. ఈ 7 మాటల కంటే గొప్ప మాట అది. ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం. ఇంకో మాట చెప్పమంటారా? ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంకో మాట చెప్పమంటారా? ఏప్రిల్కి రాసిన పత్రికలు ఉంటుంది ఏమని? మనం సంపూర్ణులుగా తీర్చబడ్డాం. సదాకాలానికి మనల్ని ఏం చేశాడు ప్రభు? సంపూర్ణులుగా చేశాడు. ఇప్పుడు మాట చెప్తాను నేను. ఈ 7 మాటల్లో ఒక మాట చెప్తాను. ఈ 7 మాటల్లో సిలువలో ఉన్న దొంగ కోసం చెప్తారా లేదా? చెప్తారా లేదా? సిలువలో ఉన్న దొంగ గురించి చెప్తారు. ఇప్పుడు సిలువలో ఉన్న దొంగ యేసు ప్రభుని హృదయంలో విశ్వసించాడు, నోటితో ప్రభు అని ఒప్పుకున్నాడు. లేఖనాలు కూడా ఏం చెప్తున్నాయి? మీకు రక్షణ రావాలంటే, నీతి రావాలంటే హృదయంలో విశ్వసించండి, నోటితో ఒప్పుకోండి. ఆయన ఒక్కరికైనా మనందరికైనా? ప్రపంచంలో ఉన్న వారు అందరికీ ఒకటే అప్లై. అందుకని ఏమన్నాడు ప్రభు? నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పం అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఒక్కరికే కాదు, ఇది ఆ ప్రపంచంలో ఉన్న వారు అందరికీ అప్లై అవుతుంది. ఇప్పుడు ఆయన హృదయంలో విశ్వసించాడు, నోటితో ఏమన్నాడు? ప్రభు అని ఒప్పుకున్నాడు. ఒక వ్యక్తి అయితే ఒప్పుకోలేదులేండి. ఒక వ్యక్తి ఏమన్నాడు? నువ్వు దేవుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగిపోయి నన్ను రక్షించమన్నాడు. ఈయన ఎటువంటి వాడు అంటే, ఈరోజు చూడండి చాలా మంది రాధామోహన దాస్ ఉన్నాడు కదా, అలాంటి వాళ్ళు ఏమన్నారు? 3 మేకులు పీక్కోలేని వాడిని వీళ్ళు పూజిస్తున్నారు, 3 మేకుల నుంచి కిందకి రాని వాడిని వీళ్ళు పూజిస్తున్నారని చాలా మంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఆయన 3 మేకులు ఎందుకు పీక్కోలేదు? స్థితిలోంచి ఎందుకు దిగలేదు? పిలాతు ఏమన్నాడు? నన్ను ఏడుకుంటే నీకు సహాయం చేస్తానన్నాడు. ప్రభు ఏమన్నాడు? నేను తండ్రిని ఏడుకుంటే కోట్ల దేవదూతలు వస్తాయి అన్నాడు. ఆయన ఈ ప్రతి విషయంలో ఆయన మౌనంగా ఎందుకున్నాడంటే, ఆయన చనిపోవాలి, ఆయన తిరిగి లెగసాలి. అప్పుడే పరిస్థితి ఏమొస్తుంది? నీతి వస్తుంది, రక్షణ వస్తుంది. అందుకని ఆయన ఒక దొంగ నమ్మాడా? నమ్మలేదు. కానీ ఒక దొంగ ఏమయ్యాడు? నమ్మాడు. నమ్మిన వాడు నరకానికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళాడు. ఇది చెప్పలేదు ఎందుకని అందరూ? నువ్వు కూడా ప్రభుని విశ్వసించావు, హృదయంలో నోటితో ఒప్పుకున్నావు, రక్షణ పొందావు. నీకు కూడా ఏముంది? పరలోకం ఉందని ఎందుకు చెప్పరు చెప్పండి? చెప్పకపోతే మీకు కానుకలు ఎవరైనా? ఒక ఆయన ఏమన్నాడంటే, మీరు ఈ సువార్త ప్రకటిస్తే మీరు తినలేరు, మీరు సువార్త పని చేయలేరు, మీరు ఇలాగే ప్రకటిస్తే యేసు ప్రభు వాళ్ళు నీతి వచ్చేసింది, పరలోకం వచ్చేసింది అంటే ఎవరు కానుకేయరు, సన్నిధికి రారు, దశమ భాగాలు ఎవరు, ఏ కార్యాలు కూడా జరగవని చెప్పారు. ఒక ఆయన చూసుకోండి, మీరు తప్పు మార్గంలోకి వెళ్ళిపోయారు అన్నాడు. నేనేమంటానంటే, మా సంఘం కోసం చెప్తాను, పోనీ ఎవరి కోసం వద్దు. ఈ సువార్త తెలియక ముందు వారానికి 200-300 వచ్చే కానుకలు అంతే. మీకు అర్థమవుతుందమ్మా? ఈ సువార్త తెలియక ముందు మీరు పరలోకంలో కూర్చున్నారు, మీరు నీతిమంతులు అయ్యారు, ధర్మశాస్త్రం నుంచి చూపించబడ్డారని తెలియక ముందు 1 సంవత్సరం దాకా 200-300 వచ్చే కానుకలు. ఆ 200-300 నేను ఎక్కువ ప్రసాద్ గారిని అక్కడికి రప్పించుకునేవాడిని, ఆయనకి ఆయిల్కి ఇచ్చేవాడిని, భోజనం పెట్టేవాడిని. 200 అయిపోయాయి. ఒక 100 ఉంటే ఏమైపోయేదంటే సండే స్కూల్ పిల్లలకి అయిపోయాయి. ఎప్పుడైనా సభలు వస్తే సహకరించేవారు. కానీ ఈ సువార్త వచ్చిన కాడి నుంచి ఎలా మారిపోయారు తెలుసు జనం? 500 ఇచ్చేవాళ్ళు 1000 ఇచ్చేవాళ్ళు 2000. ఇప్పుడు ఈ సువార్తలో కార్యాలు జరుగుతాయని లేకపోతే మన ఎరపత్తంలో 2 రోజుల మీటింగ్ ఎంత అయినాయి? 90,000 రూపాయలు అయినాయి. 1,00,000 రూపాయలు అవ్వాల్సిందే, 1,10,000 అవ్వాల్సిందే. అక్కడక్కడ చాలా మంది తగ్గించారు, ఈ స్టేజ్లు కానీ, బాక్సులు కానీ, భోజనాలు కానీ. 90,000 అయ్యాయి. కానీ ఎంత వచ్చాయి? 1,00,000 రూపాయలు వచ్చాయి. 10,000 మిగిలేటట్లే ప్రభు చేశాడు. నేను ఈ మధ్యకాలంలో ప్రతి శనివారం, అంటే నెలలో 2వ శనివారం ఏం చేస్తున్నానంటే, నెలలో 2వ శనివారం 2 గంటల నుంచి 4:30 వరకు మా దగ్గర దేవుని సేవకులు బర్నబాస్ గారు వస్తున్నారు. అలాగే నైటు ఇంజిరూంలో 7 నుంచి 9:30 వరకు ఈ 2 స్థలాల్లో ఒకే రోజు ప్రార్థన జరుగుతుంది. ఇలాగా ప్రతి నెల 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మొన్న నేను ఏం చేశానంటే, శనివారానికి ముందు, ఈ శనివారం కాదు, మొన్న శనివారం, ఈ శుక్రవారానికి ముందు శుక్రవారం నేను ఏం చేశానంటే, కానుకలన్నీ లెక్కెట్టాను ఎంత ఉన్నాయని. 10,000 ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 10,000 ఉన్నాయి. నేను అనుకున్నాను మనసులో, నేను కట్టవలసింది 20,000 చీటీ, వచ్చింది పూర్తి స్థాయిలో సేవలోనికి. ఇప్పుడు నేను ఎంత కట్టాలి? 20,000 చీటీ కట్టాలి. ఉన్నది 10,000. ఇప్పుడు ఆ 10,000 ఎంత ఖర్చు పెట్టాలి? ఇప్పుడు శనివారం రేపు 5,000 ఖర్చు పెట్టాలి. నేను ఇంక ఎలాగా అనుకున్నాను. మళ్ళీ ఏమనుకున్నానంటే, ఒక వ్యక్తి నాకు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నువ్వు విశ్వాసం ద్వారా 2 రోజులు సభలు చేసావు, ఈ విశ్వాసం నువ్వు ఎలాగించావో, నువ్వు దేవుని సేవలోకి వచ్చావు కాబట్టి నీ జీవితకాలం అంతా కూడా విశ్వాసంలో కొనసాగిపో, ప్రభు సహాయం చేస్తాడని చెప్పాడు. ఇప్పుడు నేను ఈ వాక్యం, విశ్వాసపు వాక్యం అని మనం ఏం చేస్తున్నాం? ముందుకు సాగుతున్నాం. నేను ధైర్యంగా ఉండి ప్రభువే సహాయం చేస్తాడు, ఏమైంది అనుకున్నాను. ఆ శుక్రవారం
మా చర్చిలో బైబిల్ క్లాస్ జరుగుతుంది. మొన్న కిన్నెర వెంకటేష్ గారు కూడా వచ్చారు. 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది, 7:30 నుంచి. ఆ రోజు మా అమ్మగారు ఇంకో ఇద్దరు ముగ్గురు సహోదరులు తీసుకొచ్చి ఇచ్చారు నాకు కానుకలు. అవి జేబులోనే పెట్టుకున్నాను. జేబులో పెట్టుకుని ఆ రూపు ఇది వాడేస్తానని అనుకుంటున్నాను అనమాట. పొద్దున్న ఒకరిద్దరు తీసుకొచ్చి ఇచ్చారు. అవి ఇవి ఎంత అయినాయి? 7,000 ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 7,000 ఉన్నాయి. ఖర్చు అయింది ఎంత? 5,500. ఇంకా 1,500 మిగిలే ఉంది. తర్వాత పెట్లు ఎంత ఉన్నాయన్నాను? 10,000 ఉన్నాయి. ఇంకో చిత్రం ఏంటి చెప్పమంటారా? ఆ శనివారం అయిపోయిన మరుసటి రోజు ఏ రోజు? ఆదివారం. ఆ రోజు సహోదరులు అందరూ, మా తమ్ముడు ఇంకా ఆలయాల్లో తీర్థాలకు వెళ్తున్నారు కదా, అందరూ కానుకలు దశమ భాగాలు తీసుకొచ్చి ఇచ్చారు. అవన్నీ ఎంత అయినాయండి? 10,000 అయ్యాయి. ఆ 10,000 పాత 10,000 ఎంత? 20,000. జేబులో ఉన్నది ఎంత? 1,500. దేవుడు సహాయం చేశాడా లేదా? 10,000 రూపాయలు పట్టుకున్నప్పుడు ఏమనుకున్నాను నేను? 5,000 ఖర్చు చేసేస్తే ఆ చీట ఎలాగని అనుకున్నాను లేదా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చాలా మంది సేవకుల్లో నాటుకుపోయింది ఏంటో తెలుసా? ఒక ఆయన నాకు ద్రాక్షారం బజార్లో కనపడ్డాడు. తమ్ముడు మీరు చెప్పినట్టు చెప్తే చర్చికి కూడా రారెవరో, నీతిమంతులు అయిపోయారు, పరలోకం ఇచ్చేసారని అంటే కానుకలు కూడా ఎవరో. ఈ రోజున సంఘంలో ఎంత సంతోషిస్తున్నారంటే, ఒకప్పుడు నేను పరలోకం వెళ్తానో లేదో, ఒకప్పుడు నేను నీతిమంతురాలనో కాదో అని ఎంత భయంతో ఉన్నానో నేను. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి, నా క్రియల వలన, నా మంచితనాన్ని బట్టి నేను నీతిమంతురాలను కాదు. యేసు ప్రభు రక్తాన్ని బట్టి ప్రభు నాకు నీతినిచ్చాడు. యేసు ప్రభు శరీరాన్ని బట్టి నన్ను ధర్మశాస్త్రం నుంచి విడిపించాడని అందరూ ఆనందిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కానుకలు తీసుకొస్తున్నారు. దేవునికి మీ స్తోత్రాలు చెప్పండి. దేవునికి మహిమ కలిగిన అందరూ తీసుకొస్తున్నారు. ఈ రోజున సేవకులు ఎలా భయపడుతున్నారంటే, ఇలా భయపెట్టేది కూడా ఎందుకు భయపడుతున్నారు అనుకుంటున్నారు? మీరు దేవుని పని చేయకపోతే, దశమ భాగాలు ఇవ్వకపోతే, పలహారాలు పంచి పెట్టుకోకపోతే మీకు ఎలాగిస్తాడు అనుకున్నారు పరలోకం అని ఇలా భయపెట్టేవారి కింద ఉన్నారు. ఈ స్టోరీ ఇప్పుడు ఇది అంతా ఎందుకు వచ్చిందంటే, 7 మాటల్లో సిలువలో ఉన్న దాని కోసం చెప్తారా? చెప్తారు. ఆయన హృదయంలో విశ్వసించాడు, నోటితో ఒప్పుకున్నాడు. పరలోకంలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఉన్నామా లేదా? ఉన్నాం. ఆయనకు సమీపస్థులమై ఉన్నాం, దూరస్థులమై మనం లేము. కనుక ప్రియులారా గమనించండి. గమనించి మీరు ఎప్పుడు కూడా నేను నీతిమంతురాలని కాదు అనే మనస్సాక్షి ఉంచకండి. నేను నీతిమంతురాలనే, నేను నీతిమంతున్నే అనే మంచి మనస్సాక్షి మీరు ఉంచండి. ధర్మశాస్త్రం నుంచి మనం ఏం చేయబడ్డాం? విడిపించబడ్డాం. ప్రభు విషయంలో కూడా మీరు ప్రభులో ఉన్న మనం విశ్వాసపు వాక్యంలో ఉన్నాం. ప్రభువులో మనం విశ్వాసం ఉంచితే సమస్తాన్ని ప్రభు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఇప్పుడు వాస్తవానికి ఇది సవాల్తో కూడుకున్న సేవ కాదా? చెప్పండి. ఇప్పుడు వాస్తవానికి నాకు 2 పిల్లలు అందొచ్చిన వారు ఉన్నారు. ఉన్నారా లేదా? నాకు కూడా కొన్ని అప్పులు ఉన్నాయి. ఎక్కువే ఉన్నాయి, తక్కువేం కాదు. కానీ ప్రభు నన్ను పిలిచాడు. పిలిచాడా లేదా? పిలిచాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఇది విశ్వాసపు వాక్యం అని నేను నమ్మి పిలుపుకు లోబడ్డాను. ప్రభు కూడా అలాగే సహాయం చేస్తున్నాడు. చేస్తున్నాడా లేదా? ఈ పూర్తి స్థాయిలో సేవకు వచ్చిన తర్వాత, ఇంతకుముందు ఎరపోతవరం, కరపలని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ప్రభు ఎక్కడిచ్చాడు? ప్రతి మంగళవారం 7 ప్రాంతం వెళ్తున్నాం, ప్రతి బుధవారం రాజానగరం వెళ్తున్నాం, ప్రతి లక్షవారం క్యాశవరం వెళ్తున్నాం. మన క్యాశవరంలో మేము వస్తా ఒక మంచి మాట చెప్పారనమాట. 2 సహోదరులు ఏమన్నారంటే, మీరు వచ్చిన 2 నెలలకే చాలా మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఆ రోజున ఆశ్చర్యపోయారు అనమాట. ఎవరు పిల్లలు పాటలు పాడేవాళ్ళు కదంట అక్కడ. నేను కూడా మీకు చెప్పాను చాలాసార్లు, వీళ్ళు పాటలు పాడతలేదు ఎవరైనా. వారు పాటలు పాడటమే కాదు, ట్రాక్లో కూడా పాటలు పాడుతున్నారు. వాళ్ళు ట్రాక్లో పాటలు పాడుతున్నారు. ఒక 2 వ్యక్తులు పేర్ల పిచ్చి నేను వెళ్తే టిఫిన్ తీసుకొచ్చారు. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళిద్దరు అన్నారనమాట, 2 నెలల్లోనే మా గ్రామం చాలా మార్పు వచ్చింది, ఇంకొక 4 నెలల్లో చాలా మార్పు వస్తుంది. ఆ 2 వ్యక్తులు ఏమన్నారు అనుకున్నారు? మేము త్వరలో రక్షణ పొందబోతున్నాం అని చెప్పి. మొన్న వారం వెళ్తే ఏమన్నారంటే వాళ్ళు, వారి భార్యలు అన్నారు, మా భర్తలు ఇంతకుముందు అలా ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఏమన్నారు మమ్మల్ని? రక్షణ పొందుకోండి, బాప్తిసం తీసుకోండి అంటున్నారు. ఇంతకుముందు అదేం కుదరదనే వాళ్ళు అంటున్నారు. అంటే ప్రయోజనం జరుగుతుందా లేదా? ప్రయోజనం జరుగుద్ది. కాబట్టి మీరు గమనించండి. ఈ రోజున మనం యేసు ప్రభు ద్వారా వచ్చిన స్థితిని నమ్మాలి. ఏం నమ్మాలి? యేసు ప్రభు ద్వారా వచ్చిన స్థితిని మనం నమ్మితేనే ప్రభు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు ప్రభు మన జీవితాల్లో జరిగిస్తాడు. నేను ముగిస్తాను. ఒక మాట చూడండి. రోమపత్రిక, రోమిలికి రాసిన పత్రిక. అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి. రోమపత్రిక 6వ అధ్యాయం. 6వ అధ్యాయం. ఇప్పుడు మనం ప్రభు బల్లకి వెళ్తున్నాం. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నాం. తీసుకునేటప్పుడు ప్రభు మనకి ఏం చెప్పాడో చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 137వ పేజీ, కొత్త నిబంధన. రోమపత్రిక 6వ అధ్యాయం ఎన్నో వచనం చదువుతారు? 10వ వచనం కానీ చదవండి. 10 నుంచి. యాలే అనగా ఆయన చనిపోటు చూడగా
పాప ఇష్టమై ఒక్క మారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని ఇష్టమై జీవించుచున్నాడు. అటువలే అమ్మ జాగ్రత్తగానండి, మాకు చదువు లేదు, ఎవరో చదువుతున్నారు, మాకు వర్తించేది కాదు అనుకోకండి. మీరు జాగ్రత్తగా వినండి చదివేటప్పుడు. 11వ వచనం చదవండి అమ్మ. ఇప్పుడు ఈ వచనాన్ని మీరు ఎంచుకోవాలి. 11వ వచనం చదవండి. అటువలే మీరును పాప ఇష్టమై మృతులుగాను దేవుని ఇష్టమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి అని చెప్తున్నాడు. అంటే పాప ఇష్టంలో మనం ఏమైపోయాం? చనిపోయాం. ఏమైపోయాం మనం? పాప ఇష్టమే చనిపోయాం అని చెప్పాడు. పాప ఇష్టమే మనం ఏమైపోయాం? చనిపోయాం అని చెప్పాడు. అంత పౌలు గారు ఎక్కడ గలతీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు? ధర్మశాస్త్ర ఇష్టంలో నేను చచ్చిపోయాను అన్నాడు. విడిపించబడ్డాను అన్నాడా? ఆ మాట చదవండి మళ్ళీ. గలతీయులకు రాసిన పత్రిక. ఇక్కడ పాప ఇష్టంలో చనిపోయాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. గలతీయులకు రాసిన పత్రిక ఆ 3వ అధ్యాయం 2వ అధ్యాయం 18 నుంచి చదవండి. 18 నుంచి. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనపరుచుకుందును కదా. నేనైతే దేవుని ఇష్టమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర ఇష్టమై చచ్చిన వాడనైతిని. అంటే ఇప్పుడు గమనించండి మీరు వాక్యాన్ని. ఈరోజు ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని మీరు తీసుకుంటున్నారు కదా. పాప ఇష్టంలో మనం ఏమైపోయాం? చనిపోయాం. నీతి ఇష్టంలో జీవిస్తున్నాం. పాప ఇష్టంలో చనిపోయాం, ఇప్పుడు దేవుని ఇష్టంలో జీవిస్తున్నాం, నీతి ఇష్టంలో జీవిస్తున్నాం. ధర్మశాస్త్ర ఇష్టంలో కూడా మనం ఏమైపోయాం? చనిపోయాం. నూతన నిబంధనలోనికి మనం అడుగు పెట్టాం. దేంట్లో పెట్టాం మనం? నూతన నిబంధనలోనికి మనం అడుగు పెట్టాం. ఈ సంగతి ఎప్పుడు మీకు మాట చెప్తాను నేనంటే, నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను, మీ నోటితో మీరు ఒప్పుకోవాలి. ఇప్పుడు మనం విశ్వాసపు నిబంధన కింద ఉన్నామా, ధర్మశాస్త్ర నిబంధన కింద ఉన్నామా? విశ్వాసపు నిబంధన కింద ఉన్నాం. అందుకనే ప్రభు ఏమన్నాడు? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలని చెప్పాడు తప్ప ధర్మశాస్త్రం వలన జీవించాలని చెప్పలేదు. ఏదో పుస్తకం ఇవ్వండి ఇలాగా. అదే మంచినీళ్ళు కదమ్మా, పుస్తకం అడిగాను, మంచినీళ్ళు ఉంది కదా. ఇప్పుడు ఇది ధర్మశాస్త్రం, ఇలా చూడండి అందరూ. ఇది ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం నన్ను ఏం చేయలేదు? నీతిమంతుడిగా తీర్చలేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు చెప్తుంది. ఈ 10 ఆజ్ఞలు మీరు పాటిస్తే నీతిమంతులు అవుతారని చెప్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్ర ఆజ్ఞలు నన్ను ఏం చేయలేదు? నీతిమంతుడిగా తీర్చలేదు. మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడ్డాం. మరి అలాంటప్పుడు జీవించడానికి, మన జీవితాల్లో అద్భుతాలు జరగడానికి ఈ ధర్మశాస్త్రాన్ని మనకి ఇస్తాడా ప్రభు? ఇవ్వడు కదా. ఇస్తాడా? ఇవ్వడు. ధర్మశాస్త్రాన్ని మనకి ఇవ్వడు. ఏమన్నాడు ప్రభు? నా ఎదుట నీతిమంతుడు అయిన వాడు విశ్వాస మూలంగా జీవించాలి. విశ్వాసాన్ని బట్టే జీవించాలి. విశ్వాసాన్ని బట్టే కార్యాలు జరుగుతాయి తప్ప ప్రతి విషయంలో ప్రభు ఏమన్నాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేరని చెప్పాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక. మీరు నన్ను క్షమించండి, ప్రభు నన్ను నడిపిస్తున్నాడు, నన్ను నడిపింపును కూడా మీరు ఆపకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఈ వచనాన్ని కిన్ని వెంకటేష్ గారు చదవండి. వెంకటేష్ గారు మీరు చదవండి కొంచెం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హేమలత నువ్వు చదివమ్మా. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవాలి కదా అని చెప్పాడు. అప్పుడు మీరు గమనించండి, విశ్వాసం లేకుండా మనకి ఎవరికి ఇష్టలుగా ఉండలేం? దేవునికి ఇష్టలుగా ఉండలేం. ఇప్పుడు మాట చెప్తాను, మనం దేవునికి ఏదో చేయడం కాదు, ముందు ఏముంచాలి? మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. కాబట్టి మీరు గమనించండి, ఈరోజు యేసు ప్రభు ద్వారా మనం ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం. ఆయన రక్తం వలన మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనల్ని ఏమని ఎంచుకోమన్నాడు? పాప ఇష్టమై మృతులుగా. పాప ఇష్టమై మనం ఏమైపోయాం? చనిపోయాం. క్రీస్తు ఇష్టమై జీవిస్తున్నాం. ఆయన కృపలోనే జీవిస్తున్నాం తప్ప ఆయన కృప మనకు అవసరం. ఆయన కృప లేకపోతే మనం ఏమీ చేయలేం. కాబట్టి మీరు గమనించండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అందరు తీయండి.
మూడో అధ్యాయం. దేవుడు మన జీవితాలు అద్భుతాలు కూడా ఎలా చేస్తాడు చూడండి. అద్భుతాలు కూడా ఎలా చేస్తాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం 2వ వచనం చదవండి. ధర్మశాస్త్ర క్రియల వలన ఆత్మను పొందుతురా లేక విశ్వాసంతో ఇనుటి వలన పొందుతురా అని చెప్పాడు. ఇప్పుడు మన ఆత్మను ఎలా పొందాం? యేసుప్రభుని విశ్వసించడం ద్వారానే ఆత్మను పొందాం. ఆత్మను ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడు? ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగించడానికి. ఇప్పుడు మా జీవితాలు ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఇన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు కూడా ఇది మా సామర్థ్యాన్ని బట్టి, మా మంచితనాన్ని బట్టి, మా గొప్పతనాన్ని బట్టి జరుగుతున్నాయి అంటే అది ఏమైనా న్యాయమేనా? ఆత్మ ద్వారానే జరుగుతున్నాయి తప్ప మా సామర్థ్యాన్ని బట్టి, మా మంచితనాన్ని బట్టి కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు గమనించండి. ఏ వ్యక్తికైనా అతిశయం ఎక్కడ కలుగుతుంది అనుకుంటున్నారు? ఏదైనా చేస్తాను దాన్ని బట్టి నేను నీతిమంతుని అవుతాను, ఏదైనా చేస్తాను అప్పుడు నేను పరలోకం వెళ్తాను అని నమ్ముతున్నవాడు అతిశయం కలుగుతుంది లేదా? అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? మనతో చెప్తున్నాడు ఏమని? అబ్రహాం దేవుడిని నమ్మాడు, నీతిగా తీర్చబడ్డాడు. ఆయన క్రియలను బట్టి నీతిమంతుడు అయితే అతనికి అతిశయం కలిగిన కానీ దేవుని ఎదుట కలగదు. ఎందుకైనా విశ్వాసాన్ని బట్టే నీతిమంతుడయ్యాడని చెప్పాడు. ఈరోజున యేసుప్రభుని విశ్వసించిన ప్రతి ఒక్కరూ అబ్రహాము సంతానంగా ఎంచబడుతున్నారు. అబ్రహాం గారు వాగ్దానానికి మనం కూడా ఏమవుతున్నాం? వారసులు అవుతున్నామని ప్రభు చెప్పాడు. నేను ముగిస్తున్నాను. ఈ రోజున ఈ సంగతులన్నీ అర్థం కాకుండా సంఘములో బోధకులు ఏం చేస్తున్నారు అనుకున్నారు? ధర్మశాస్త్రాన్ని కొంత, కృపను కొంత, లేకపోతే పూర్తి స్థాయిలో ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. కొన్ని మీకు అర్థం అవడానికి చెప్తాను. నేనే చెప్తున్నాను, నేను కూడా సేవకునే కదా, బోధకునే కదా. నేను ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాను అని నాకు అర్థం కాకపోతే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను? ధర్మశాస్త్రం కిందకే తీసుకెళ్తాను. ధర్మశాస్త్రం కింద ఏమన్నా మేలు ఉందని చెప్తున్నాడా? మేలేమీ లేదని చెప్తున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం కిందకి వెళ్ళే వాళ్ళు ఆశీర్వదించబడరు. దేనికి కింద వెళ్తారు చూడండి. అక్కడ ఆ 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. నేను ముగిస్తున్నాను, చదవండి. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారని చెప్పాడు. ధర్మశాస్త్రం క్రియలకు సంబంధులందరూ దేనికి? శాపానికి లోనై ఉన్నారని చెప్పాడు. 9వ వచనం చదవండి, దాని పై వచనమే. కాబట్టి అమ్మ ఈ మాట అందరూ వినండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారని చెప్పాడు. కాబట్టి మన విశ్వాస సంబంధులమా, ధర్మశాస్త్ర సంబంధులమా? నేను ఇంకే రిఫరెన్స్ చూపించను, ముగిస్తున్నాను. మీ నోటితో మీరు ఒప్పుకోవాలి. మన విశ్వాస సంబంధులమా, ధర్మశాస్త్ర సంబంధులమా? విశ్వాస సంబంధులమే తప్ప మన ఆశీర్వాదానికి పిలువబడ్డాం తప్ప ధర్మశాస్త్రం కింద మనం లేము. ధర్మశాస్త్రానికి కింద మనకు వెళితే మన శాపానికి లోనవుతాం తప్ప ఆశీర్వాదానికి లోనవ్వం. జక్కయ్య అన్యుడా కాడా? ప్రభుని ఎరగని వ్యక్తే. ఎప్పుడైతే యేసుప్రభుని విశ్వసించాడో ప్రభు ఏమన్నాడు ఆయన్ని? నీవును అబ్రహాము కుమారుడు అన్నాడు. ఎందుకన్నాడు పదం? అంటే నువ్వు కూడా విశ్వాస సంబంధివే అని చెప్పాడు. ఈరోజు కూడా మనం గతంలో ఎవరు? ప్రభుని ఎరగని మనం అన్యులమే. ఇప్పుడు యేసుప్రభుని ఎరిగాం. యేసుప్రభుని ఎరిగిన మనం విశ్వాస సంబంధులు కాబట్టి, విశ్వాస సంబంధులు కాబట్టి అబ్రహాంతో కూడా మనం ఏం చేయబడతాం? ఆశీర్వదించబడతాం తప్ప మనం ధర్మశాస్త్ర సంబంధులు కాదు. కాబట్టి మీరు గమనించండి. ఇప్పుడు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుని మీరందరూ కూడా నేను ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాను ప్రభువా నీకు స్తోత్రాలు. ఇప్పుడు మన సామర్థ్యాన్ని బట్టి మనం ధర్మశాస్త్రం నుంచి విడిపించబడలా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మన పాపాలను ఆయన శరీరం మీద వేసుకున్నాడు, ఆయన సిలువ ఎక్కాడు, ఆయన శరీరాన్ని సిలువలో సమర్పించాడు. ఆయన శరీరాన్ని సమర్పించడం ద్వారా ధర్మశాస్త్రం నుంచి మనకి విడుదల ఇచ్చాడు. కాబట్టి మీరు ప్రభు శరీరాన్ని తీసుకునేటప్పుడు ప్రభువా నన్ను ధర్మశాస్త్రం నుంచి విడిపించావు నీకు స్తోత్రాలని చెప్పండి. అప్పుడు మనకి ఏం కలిగిద్ది అంటే ఆయన శరీరంలో ఉన్న జీవం మనలోనికి వస్తుంది, ఆయన శరీరంలో ఉన్న స్వస్థత మనలోనికి వస్తుంది, ఆయన శక్తి చేత, ఆయన ఆత్మ చేత మనం నడిపించబడతాం. రెండవది ఆయన రక్తాన్ని తీసుకునేటప్పుడు మీరు ఏమనిచ్చుకోండి? నేను పాపయిష్టమై చనిపోయాను, ఇప్పుడు నీతి ఇష్టమై జీవిస్తున్నాను, క్రీస్తుతో కూడా నేను జీవిస్తున్నాను కనుక ఆయన రక్తం వల్ల నేను ఏమయ్యాను? నీతిమంతుడిగా తీర్చబడ్డానని మీరు ఎంచుకోండి.
ప్రభువులో ఉన్న సమస్త మేలులకు మన వారసులు అవుతాం గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ఆత్మ ద్వారా తండ్రి ఇంతవరకు నాయన ఎన్నో విలువైన సంగతులను ప్రభువా మేము తెలియజేయటకు మీరు ఎంతగానో సహాయం చేశారు. మా జ్ఞానం చిన్నది ప్రభువా, మాకున్న చదువు చిన్నది. మేము ఏ పాటి వారు నాయనా మీరు ఎన్నుకొని నీ పరిచర్యకు మమ్మల్ని అప్పగించి దేవా తండ్రి పూర్తి స్థాయిలో దేవుని పని చేయుటకు నీ ఆత్మ ద్వారా మేము నడిపించబడుటకు సహాయం చేశారు. ఈ దినాన నాయన చేరవచ్చిన సహోదరులు వారు ఎంతైతే గ్రహించారో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు ఆకాను స్థపితమైనది కొంచెం వెండి బంగారం డేరాలో పెట్టుకున్నాడు. స్థపితమైనది పెట్టుకున్నాడు కనుక ఆ ఇంటి వారికి ఆయనకి శాపం వచ్చింది. అలాగే నాయన యెహోషువ చెప్పాడు, ఈ పట్టణాన్ని కట్టొద్దు, ఈ పట్టణానికి పునాది వేయొద్దు అని చెప్పాడు. ఎప్పుడైతే పునాది వేశారో వారి ఇంట్లో కూడా తండ్రి జ్యేష్ఠుడు గనిష్ఠుడు చనిపోయాడు. ఈ రోజు నాయన ఆ సంగతులు మాకు ఏం తెలియజేస్తున్నాయంటే పడగొట్టబడిన గోడ మేము కట్టకూడదని ప్రభువా నీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, పడగొట్టబడిన దానిని నేను మరలా కట్టిన ఎడల నన్ను అపరాధిగా ఎంచుకుంటాను, ఉన్నవారిని కూడా అపరాధిగా ఎంచుతానని ఆయన చెప్తున్నాడు. ప్రభువా ఈ రోజు మేము ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం, శాపం నుంచి విడిపించబడి మేము నీతికి దాసులమయ్యాం. ధర్మశాస్త్రం నుంచి విడిపించబడి మేము నీతికి దాసులమయ్యాం. మేము ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ స్థలంలో ఉన్న మా ప్రియులు, మేము ప్రేమిస్తున్న జనాంగం మధ్యలోనికి మీరు మమ్మల్ని నడిపించారు దేవా. ఈ స్థలంలో ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించి రక్షణ పొందారో ప్రతి ఒక్కరి మనస్సాక్షిలో నేను ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాను, నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, ప్రభు ద్వారా నాకు ఈ స్థితి వచ్చిందని ప్రతి ఒక్కరు ఎంచుకొని ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో ఉన్న ప్రతి మేలును వారు పొందుకున్నటకు మీరే సహాయం చేయమని కృప చూపించమని మా ప్రభును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకునిస్తున్నాము తండ్రి. ఆమేన్.